జమ్మాకు ఇంతకుముందు మనం కోసినాం కదా, అది ఆరబెట్టినాము. ఇది దేనికి ఉపయోగం నువ్వు అడిగినావు కదా నన్ను. నెత్తరగడ్డలకి, గుళ్ళలకి, పుండ్లకి తామరలాగా వచ్చింటుంది చేతుల పైన, పగుళ్ళు వచ్చేసి అట్టట పుట్టంతా లేచిపోయింటుంది. అలాంటి వాళ్ళకి వేడిగడ్డలు లేస్తుంది. వేడిగడ్డలకి ఇది ఈ జమ్మాకు పనికొస్తుంది. ఇదండి, ఈ మరి చిన్నగా మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలా. ఎన్ని పుండ్లు ఉంటే, దెబ్బలు తగిలినట్టు కానీ, నెత్తరగడ్డలు కానీ, వేడిగడ్డలు కానీ ఏదైనా ఉంటే కొద్దిగా పెరుగు వేసుకొని, కొద్దిగా దాంట్లోకి పసుపు, యాంటీబయాటిక్ అంటారు కాబట్టి దాంట్లో బాగా పనిచేస్తుంది. మరి బాగా రంగులించుకొని, ఎక్కడెక్కడ నిద్రగట్లు ఉన్నాయో, పుండ్లు ఉన్నాయో, తామరలాగా వచ్చి పగుళ్ళు వచ్చేసి ఉంటుంది, చాలా రోజుల వరకు పోకనట్లే ఉంటుంది, దానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఇది ఎవరికైనా తెలిసింటే జమ్మ చెట్టు తెచ్చుకొని ఆకు ఎండబెట్టుకొని కూడా బాటలకు పౌడర్ ఎత్తుకుంటే మనకి ఎప్పుడు కావాల్సి వస్తుందో అప్పుడు వాడుకోవచ్చు. దీన్ని ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, మరి ఇక్కడ ఉందనుకోండి పుండు, అక్కడ ఇవాళ రాసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉందో దాన్ని. ఈ విధంగా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న చిటిక ఇది బాగుంటుంది.